అన్నా మీ పేరు? నా పేరు భద్ర అండి. మనకి ఏపీలో అయితే ఎలక్షన్ ఆర్డర్ స్టార్ట్ అయిపోయిందన్న. ఎవరికాల ప్రచారాలు హోరెత్తేస్తున్నాయి. ఒక పక్కన ఎన్డీఏ కూటమి వస్తుంది, పక్కన జగన్మోహన్ రెడ్డి సింగిల్గా వస్తా అంటున్నారు. ఈ 5 సంవత్సరాల్లో జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన గురించి మీరు ఏం చెప్తారు? అంటే జగన్మోహన్ రెడ్డి గారు ఆయన పరిపాలన ప్రజలు పెట్టుకున్నటువంటి ఆశలు పూర్తిగా కూడా నెరవేరలేదు. ఎందుకంటే అక్కడ మౌలిక వసతుల విషయంలో జగన్మోహన్ రెడ్డి గారు ఇంకా డెవలప్ చేయాల్సి ఉంది. అదేవిధంగా జగన్మోహన్ రెడ్డి గారు విద్య విషయంలో అంటే మనం వివరం చేసినా కూడా మంచి అనాలి. నాకేం జగన్మోహన్ రెడ్డి గారి మీద ప్రేమ కానీ లేదంటే ఆయన పార్టీ మీద వ్యక్తిగతంగా ఏదో పెద్ద అభిమానం కాదు లేదు ఇక్కడ. ముఖ్యంగా ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారు ఇన్ఫ్రాస్ట్రక్చర్ విషయంలో, ఉద్యోగ కల్పన విషయంలో, ఆ రాష్ట్రంలో మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఆ రాజధానుల విషయంలో ఆయన తీసుకున్న స్టెప్ అనేది కరెక్ట్గా లేదు. 3 రాజధానులు అనడం మూలంగా ముఖ్యంగా రాజధాని లేని రాష్ట్రంగా ఈరోజు కూడా మనం మ్యాప్లో ఉండడం మనందరి దౌర్భాగ్యం. ఎందుకంటే ఆంధ్రప్రదేశ్ అంటే ఒకప్పుడు ఢిల్లీలో మనం యునైటెడ్గా ఉన్నప్పుడు ఎన్టీ రామారావు గారి టైంలో ఆంధ్రప్రదేశ్ అంటే ఒక పొలిటికల్ స్ట్రాటజీ ఉండేది. ఆంధ్రప్రదేశ్ అంటే మనకు ఒక రాజకీయపరమైన అస్తిత్వం ఉండేది. ఎప్పుడైతే 2 రాష్ట్రాలు అయినామో ఆ రోజు నుంచి మన అస్తిత్వం మొత్తం కూడా మనం కోల్పోవడం జరిగింది. ఏదేమైనప్పుడు కూడా 2 రాష్ట్రాలు అయినప్పుడు కూడా జగన్మోహన్ రెడ్డి గారు రెండో ముఖ్యమంత్రికి వచ్చిన తర్వాతకి ఆయన మీద అనేక ఆశలు పెట్టుకున్నారు ప్రజలు. కానీ ఆ ఆశల్ని, ఆ లక్ష్యాలని పూర్తి చేయడంలో జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం ఆ వైఫల్యం కొంత ఉంది. దాన్ని తప్పకుండా ఆయన నెక్స్ట్ ఏమన్నా చేస్తాడా అనేసి కూడా ఆలోచించాలి. ఇక కూటమి గురించి అడిగారు మీరు. తప్పకుండా భారతీయ జనతా పార్టీకి తెలుగు వాళ్ళన్నా దక్షిణాది వాళ్ళన్నా చిన్న చూపు ఉంటుంది. పవన్ కళ్యాణ్ గారంటే ప్రజలలో విపరీతమైన క్రేజ్ ఉన్నది. పవన్ కళ్యాణ్ గారంటే ఈరోజు యువతలో ఒక 10 మంది తీసుకుంటే కనీసం 8 మంది పవన్ కళ్యాణ్ గారిని ఒక రోల్ మోడల్గా తీసుకుంటారు. అట్లాంటి పవన్ కళ్యాణ్ గారు ఈరోజు బీజేపీతో జతకట్టడం అనేది కొంత బాధాకరం. అదేవిధంగా చంద్రబాబు నాయుడు గారు ఒక సీనియర్ పొలిటీషియన్గా తెలుగుదేశం పార్టీ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో అనేక రాజకీయ అంశాలలో తెలుగుదేశం పార్టీ తన స్ట్రాటజీని, తన యొక్క పరిణితిని చాలా అద్భుతంగా ఈరోజు హైదరాబాద్ నగరం ఇంత డెవలప్ అయింది, ఐటీలు ఇంత ఉన్నాయంటే చంద్రబాబు నాయుడు గారి పాత్ర లేకుండా హైదరాబాద్ గురించి మాట్లాడలేదు. అది నేను చెప్పినా, మీరు చెప్పినా, ఇంతకుముందు పోయిన కేటీఆర్ చెప్పినా, ఇప్పుడున్న సీఎం రేవంత్ రెడ్డి గారు చెప్పినా, లేదంటే అక్కడున్న జగన్మోహన్ రెడ్డి గారు చెప్పినా, ఎవరు చెప్పినా కూడా చంద్రబాబు నాయుడు గారి కష్టం లేకుండా హైదరాబాద్ నిర్మాణం జరగలేదని మనందరం కూడా సూటిగా ఒప్పుకోవాల్సిందే. ఇక అదేవిధంగా భారతీయ జనతా పార్టీ గురించి చెప్పాలంటే భారతీయ జనతా పార్టీ ఈరోజు కేవలం ఒక ఎజెండా, హిందూ ఎజెండాతో ఆ పార్టీ ఉండడం మూలంగా ఈరోజు దేశంలో నిరుద్యోగ సమస్య చాలా విపరీతంగా పెరిగిపోయింది. నరేంద్ర మోడీ గారు ఒక గ్లామర్ మీదనే ఆ పార్టీ డిపెండ్ అవ్వడం, ముఖ్యంగా దేశంలో యువత అనుకున్నటువంటి లక్ష్యాలు నరేంద్ర మోడీ గారు నెరవేర్చలేరు. నరేంద్ర మోడీ గారు ఆయన 3వ ప్రధానమంత్రి అయితే రాజ్యాంగాన్ని మార్చేస్తా అంటున్నాడు. రాజ్యాంగం మార్చేస్తే మనందరం ప్రమాదంలో ఉంటాం. భారత రాజ్యాంగం మనందరికీ ఇచ్చిన హక్కులు ఏవైతున్నాయో వాటిని పూర్తిగా మార్చే ప్రమాదం ఉంది. కాబట్టి భారత రాజ్యాంగాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత మనందరి మీద ఉంది, ముఖ్యంగా యువత మీద ఉంది. ఎందుకంటే భారత రాజ్యాంగం లేకపోతే ఇక్కడ నేను ఇంత స్వేచ్ఛగా మాట్లాడలేను, మీరు నన్ను ఇంత క్వశ్చన్ చేసే అధికారం కూడా మీకు ఉండదు. కాబట్టి రాముడు కూడా ఈరోజు బీజేపీ నుంచి కాపాడాలని చెప్పి రాముడు కూడా ప్రజలకు అప్పీల్ చేస్తున్నాడు. అయోధ్య రాముడు కూడా ఈరోజు అన్ని గ్రామాలలో రాముడు మనందరికీ దేవుడే. అటువంటి రాముడు కూడా ఈరోజు బీజేపీ అంటే మోడీ గారు, అమిత్ షా గారు ఇటువంటి రాజకీయ వికృత క్రీడ నుంచి ఆ రాముని కూడా కాపాడుకోవాలి మనందరం, లేకపోతే దేశం ప్రమాదంలో పడే ప్రమాదం ఉంది. ఏదేమైనప్పుడు కూడా కూటమి పట్ల ప్రజలలో అంటే కూటమి అనేది ముందే కడితే బాగుండదు. అంటే ఎలక్షన్స్ అప్పుడే కాకుండా వీళ్ళ ప్రయోగాలన్నీ కూడా ఒక 1-2 ఇయర్స్ బ్యాక్ చేస్తారు. ఎందుకంటే ఈరోజు 3 పార్టీలో టికెట్ రాని వాళ్ళందరూ కూడా టికెట్ వచ్చిన వాళ్ళు ఓడగొట్టే పనులలో ఉంటారు. జగన్మోహన్ రెడ్డికి వచ్చిన అడ్వాంటేజ్ ఏంటంటే ఆయన ముందే స్ట్రాటజికల్గా అధికారంలో ఉండడం, ఒక 1 ఇయర్ నుంచి ఎన్నికలకు ప్రిపేర్ అవ్వడం, ఆయన సిద్ధం అని చెప్పి అందరినీ సిద్ధం చేసుకోవడం. అంటే ఏదేమైనప్పుడు కూడా ఇక్కడ 3 పార్టీలలో టికెట్ రానంతా కూడా మళ్ళీ జగన్ దగ్గరికి పోతున్నారు. అంటే ఇదంతా చూసినప్పుడు ఆ మిత్రు శత్రు అయినట్టుగా ఉంటుంది. కాబట్టి ఏదేమైనప్పుడు కూడా ఈ రోజుకున్నటువంటి పరిస్థితులలో 50-50 ఛాయిస్ అనేది మనకున్నటువంటి అన్ని విషయాలు తెలుస్తూ ఉన్నాయి. మనందరం కూడా ఎవరు గెలిచినా కూడా తప్పకుండా యువతకి ఉద్యోగాలు కల్పించాలి. ఆంధ్రుల ఆత్మగౌరవాన్ని మళ్ళీ ఢిల్లీలో తాకట్టు పెట్టే వాళ్ళు కాకుండా ఉండాలి. ఆంధ్రప్రదేశ్ అంటేనే తెలుగు ప్రజలు అంటే ప్రపంచంలో ఎక్కడ ఉన్నా కూడా కష్టానికి మారుపేరు. ప్రపంచంలో ఏ దేశంలో ఈరోజు సత్యనారాయణలో తీసుకున్నా, ఈరోజు ఏ గొప్ప స్థాయిలో ఎవరు తీసుకున్నా కూడా వరల్డ్ వైడ్గా అన్ని కంపెనీలు, సుందర్ పిచ్చే గారు ఇట్లాంటి వాళ్ళందరూ కూడా కష్టపడేవాళ్ళు. ప్రపంచంలో ఏ కమ్యూనిటీ కూడా ఇంత కష్టపడదు. అంటే మన అప్పుడప్పుడు చరిత్రలో జ్యూసులు అనే వాళ్ళు చదువుకుంటారు, వాళ్ళు బాగా మేధావులు. కానీ ఈరోజు భారతదేశ వ్యాప్తంగా భారతదేశానికి ఎంత గుర్తింపు తీసుకొచ్చినా, భారతదేశ ఆర్థిక వ్యవస్థను డెవలప్ చేసినా ప్రపంచంలో ఎవరైనా ఉన్నారంటే తెలుగు వాళ్ళే. ప్రపంచంలో తెలుగువారే ప్రపంచానికి వెలుగునిచ్చేవారు. ప్రపంచ మానవాళి చరిత్రలో తెలుగు జాతి మాత్రమే కష్టపడితే, తెలుగు వాళ్ళే హార్డ్ వర్క్ చేస్తారు, తెలుగు వాళ్ళే ఐక్యంగా ఉండాలి, తెలుగు వాళ్ళే ఈ దేశానికి దశాదిశ నిర్ణయించాలి. కాబట్టి ఎవరు అవునన్నా కాదన్నా కూడా ఎన్నికలలో గతంలో తెలుగు వారికి 10 కేంద్ర మంత్రి పదవులు ఉండేది. దౌర్భాగ్యం ఏంటంటే బీజేపీ భారతీయ జనతా పార్టీ కేవలం
ఒక్క మంత్రి పదవి ఇచ్చేసి 12 కోట్ల మంది తెలుగు ప్రజల గుండెల మీద అనడం జరిగింది. కాబట్టి కనీసం 42 మంది ఎంపీలలో కనీసం మన వాళ్ళకు ఒక 20 మంది కేంద్ర మంత్రి పదవులు రావాలి. 20 మంది కేంద్ర మంత్రులు పదవులు ఉన్నప్పుడు మనకి కాస్తో కూస్తో న్యాయం జరిగిద్ది. మనలాంటి వాళ్ళు కూడా మాకు కేంద్ర మంత్రి ఉన్నాడు, మా రాష్ట్రానికి న్యాయం జరిగిద్ది అనుకోవచ్చు. కాబట్టి పార్టీలకు అతీతంగా కూడా ఈరోజు తమిళనాడు వాళ్ళు, కర్ణాటక వాళ్ళు, కేరళ వాళ్ళు ఏ విధంగా అయితే పార్టీలకు అతీతంగా ఒక్కటవుతున్నారో తెలుగు జాతి మొత్తం కూడా కేంద్రంలో ఉన్నటువంటి అది ఏ పార్టీ అధికారంలోకి వచ్చినా కూడా వాళ్ళ మెడలు వంచి మన తెలుగు జాతి ఆత్మగౌరవాన్ని, తెలుగు జాతి అస్తిత్వాన్ని, తెలుగు జాతి పౌరుషాన్ని, తెలుగువారు ప్రపంచానికి వెలుగునిచ్చేవారు అన్నటువంటి ఒక గొప్ప నినాదాన్ని ముందుకు తీసుకెళ్ళాలంటే ఈ ఎన్నికలలో పార్టీలుగానే చూడాలి. తర్వాత గెలిచిన తర్వాత ప్రభుత్వంకి వచ్చినప్పుడు వాటి విధి విధానాల మీద కూడా మనం ఆలోచన చేయాలి. కాబట్టి కూటమి అదేవిధంగా వైసీపీ పట్ల మాత్రం ప్రజలు మిశ్రమ స్పందన వస్తూ ఉంది. కొంత జగన్మోహన్ రెడ్డి, ఎందుకంటే ప్రభుత్వంలో ఉన్న వాళ్ళకి ఎప్పుడైనా కూడా కొంత అధికార యంత్రాంగం అంటే ఎలక్షన్ కమిషన్ వీళ్ళంతా కూడా పాజిటివ్గా వర్క్ చేస్తారు. ఎలక్షన్ కమిషన్స్ ఎప్పుడు కూడా ఎట్లుంటాయంటే వాళ్ళు అధికార పార్టీకి రేపొద్దున అధికారంలోకి వచ్చిన తర్వాత మళ్ళీ మన మీద రివెంజ్ తీసుకుంటారా అలాంటి ఒక ఆలోచన ఉంటుంది. కాబట్టి చంద్రబాబు నాయుడు గారు ఆయనకు ఉన్నటువంటి ఆలోచనలు, పవన్ కళ్యాణ్ గారు వాస్తవంగా చెప్పిన ఆయనకి 21 సీట్లు ఇవ్వడం, పవన్ కళ్యాణ్ గారు ముఖ్యమంత్రి కావాలని చెప్పేసి తెలుగు ప్రజలందరూ కోరుకుంటారు. ఈరోజు మెగా ఫ్యామిలీ చేసిన త్యాగం తెలుగు రాష్ట్రాల్లో ఏ కమ్యూనిటీ చేయలే, ఎవరు కూడా చేయలే. ఈరోజు చిరంజీవి గారు బ్లడ్ బ్యాంక్ పెట్టడం కానీ ఇవన్నీ కూడా. కాబట్టి నిజంగా మన చిరంజీవి గారికి పద్మవిభూషణ్ రావడం మన అందరికీ గర్వకారణం. ఆయన భారతరత్న ఇచ్చినా తక్కువే. కాబట్టి మెగా ఫ్యామిలీ చేసినటువంటి త్యాగాన్ని ప్రజలంతా కూడా గుర్తించాలంటే పవన్ కళ్యాణ్ లాంటి వ్యక్తి సీఎం కావాలి. కానీ 21 సీట్లలో ఎట్లా ముఖ్యమంత్రి కాగలుగుతారు? కాబట్టి భారతీయ జనతా పార్టీతో జతకట్టడం అతిపెద్ద తప్పు. భారతీయ జనతా పార్టీ ఈ దేశంలో ఈ దేశ ప్రజలకు అతిపెద్ద ప్రమాదం. కాబట్టి అటువంటి పార్టీతో ఆయన జతకట్టడం మూలంగా అది కూడా మనందరికీ దౌర్భాగ్యం. కాబట్టి పవన్ కళ్యాణ్ గారు తెలుగుదేశం పార్టీ జతగడితే అదొక రకం ఉండేది. కానీ ఎప్పుడైతే బీజేపీ పార్టీతో జతగట్టారో అప్పటి నుంచి పవన్ కళ్యాణ్ గారి మీద, చంద్రబాబు నాయుడు మీద ఉన్నటువంటి ఆలోచనలు, ఆ అభిప్రాయాలు మొత్తం కూడా అందరిలో కూడా ఒక మార్పు వచ్చింది. ఈరోజు జగన్మోహన్ రెడ్డి కూడా ఇంటర్నల్గా బీజేపీతో టైఅప్ అయ్యారు. కానీ ఆయన పైకి మాత్రం నేను సెక్యులరిస్ట్ని, నేను దేశాన్ని కాపాడుతున్నా, రాష్ట్రాన్ని కాపాడుతుని చెప్పి ఆయన ఎంతో కొంత అబద్ధాన్ని నిజం అబద్ధం చెప్పగలుగుతున్నాడు. కాబట్టి ఈరోజు వీళ్ళు మొత్తం ముసుగు తీసేసి ఒకటైపోయారు. కాబట్టి ఈరోజు ఈ కూటమి వల్ల ప్రజలకి లాభమా ప్రమాదమా అని ఆలోచించినప్పుడు కూటమిలో బీజేపీ పార్టీ చేయబట్టి తెలుగు ప్రజలకు ప్రమాదం ఉంది. తెలుగు ప్రజలు తప్పకుండా భారతీయ జనతా పార్టీని, తెలుగు సమాజం మొత్తం కూడా పారదోలాలి. లేకపోతే తెలుగు సమాజానికి అతిపెద్ద ప్రమాదం భారతీయ జనతా పార్టీతో ఉంది, ముఖ్యంగా యువత మీద ఉంది. కాబట్టి యువత మొత్తం కూడా భారతీయ జనతా పార్టీని, నరేంద్ర మోడీని ఓడించాలి. సంవత్సరానికి 2 కోట్ల ఉద్యోగాలు ఇస్తానంటే ఇవ్వలేదు. అయోధ్యలో కట్టిన రామ మందిరం కూడా రాముడు కూడా ఈరోజు ఏడుస్తూ ఉన్నాడు, నాకు బీజేపీతో ప్రమాదం ఉంది, బీజేపీ నుంచి నన్ను కాపాడండి. ఎందుకంటే రాముడికి కనుక ఊపిరి ఉన్నట్లయితే, స్పృహ ఉన్నట్లయితే, సోయి ఉన్నట్లయితే భారతీయ జనతా పార్టీని, నరేంద్ర మోడీని దయచేసి దేశం నుంచి వెళ్ళగొట్టడని చెప్పేసి ఆయన గుగ్గోలు పెట్టి ఏడ్చే ప్రమాదం ఉంది. రాముడు మనందరికీ దేవుడే, రాముడి పట్ల అందరికీ కూడా. అందుకే రాముడు అయోధ్య వదిలిపెట్టి వనవాసం చేశాడు, జనవాసం చేయలేదు. ఆయన 14 సంవత్సరాలు అడవులో తిరిగిండు, ఏది నరేంద్ర మోడీ చుట్టూ తిరగలేదు ఆయన. కాబట్టి మనం విజ్ఞత గల పౌరులం, దేశాన్ని ప్రేమించే వాళ్ళం, దేశభక్తులందరం కూడా సరైన నిర్ణయం తీసుకోవాల్సింటే ఓటింగ్లో పాల్గొనాలి, ఓటింగ్లో సరైన తీర్పు ఇవ్వాలని చెప్పేసి ఓటర్ దేవులందరూ కూడా మీ ద్వారా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను. ఏదేమైనప్పుడు కూడా తెలుగు రాష్ట్రాల రాజకీయాలు అనేది ఎలక్షన్ల తర్వాతకి అభివృద్ధి కోసం పాటుపడాలని చెప్పేసి మీ ద్వారా విజ్ఞప్తి చేస్తున్నాను. లోకేష్ గారు భవిష్యత్తు ఎలా ఉండబోతుంది? మంగళగిరి నుంచి పోటీ చేస్తున్నారు ఈసారి. లోకేష్ గారు నిజంగా ఆయన ఒక పరిణితి చెందినటువంటి రాజకీయ నాయకుడిగా పాపం ఆయన పాదయాత్ర చేయడం మూలంగా ఆయన గతంతో కంపేర్ చేస్తే లోకేష్ గారు ఈరోజు చాలా పరిణితి సాధించారు. లోకేష్ గారు అదేవిధంగా చంద్రబాబు నాయుడు గారు కొడుకుగా కాకుండా ఆయన ఇండివిజువల్ స్ట్రాటజీ కోసం ఆయన యువగలం పాదయాత్ర చేశారు. దాదాపు ఆయన కూడా 4000 కిలోమీటర్లు పాపం ఎండనక వాననక తిరిగారు. మంగళగిరి వాస్తవంగా అది బీసీల సీటు, అది చేనేత కార్మికుల సీటు. అంటే ఇక్కడ కేసీఆర్ గారు తన కొడుకుని తీసుకెళ్ళి ఎట్లయితే సిరిసిల్లలో పడేశారో, చంద్రబాబు నాయుడు గారు కూడా ఒక సేఫ్ అండ్ సెక్యూరిటీ జోన్లో వేశారు. ఆ సేఫ్ అండ్ సెక్యూరిటీ జోన్ ఏంటంటే లోకేష్ గారిని తీసుకెళ్లేసేసి మంగళగిరిలో వేయడం. కాబట్టి మంగళగిరి గతంలో ఆ లోకేష్ గారిని గెలిపించుకోలేకపోయింది. మరి ఇప్పుడైనా సరే ఎన్నికలలో మంగళగిరి అక్కడ ఉన్న చేనేత సామాజిక వర్గం తమ రాజకీయ అస్తిత్వం కోసం, తమ రాజకీయ అస్తిత్వాన్ని కాపాడుకోవడం కోసం నారా లోకేష్ గారిని గెలిపించుకోవడానికి ప్రయత్నం చేస్తారని అనుకుంటున్నా. ఎందుకంటే నారా లోకేష్ గారు ఆయన గెలవాలి, ఆయన గెలిచి ఫ్యూచర్లో ముఖ్యమంత్రి కావాలని చెప్పేసి తెలుగుదేశం పార్టీ అభిప్రాయం. ముఖ్యంగా యువత ఆలోచన కూడా ఉంది. అంటే నారా లోకేష్ గారు, పవన్ కళ్యాణ్ గారు వీళ్ళు యంగ్స్టర్స్ ముఖ్యమంత్రి కావాలని చెప్పి యువత ఆలోచనలు ఉన్నాయి. కాబట్టి నారా లోకేష్ గారు అతి చిన్న వయసులోనే ముఖ్యమంత్రి అయితే కూడా చూడాలని కూడా ప్రజలు కోరుకుంటున్నారు, తెలుగు రాష్ట్రాల ప్రజలు. ఇక్కడ కేటీఆర్ గారు లాగా ఆయన గర్వం ఉన్న వ్యక్తి కాదు, ఇక్కడ కేటీఆర్ గారు లాగా ఏది పడుతుంది వాగే వ్యక్తి కాదు. నారా లోకేష్ గారు ఎవరిపైనా మాట్లాడే ఒక గొప్ప మానవతావాది. ఈరోజు నారా భువనేశ్వరి గారి, నారా బ్రాహ్మణి గారు వీళ్ళంతా కూడా ఎవరిపైనా మాట్లాడతారు, వాళ్ళకి క్యాస్ట్ ఫీలింగ్ ఉండదు. వాళ్ళందరూ కూడా ప్రజల్ని ప్రభుత్వంలో ఉన్నా లేకపోయినా కూడా చాలా గొప్పగా, చాలా ఉన్నతంగా మాట్లాడే ఒక మానవత విలువ ఉన్న వ్యక్తులు. కాబట్టి నారా లోకేష్ గారు ఎవరు అవునన్నా కాదన్న ఒక గొప్ప నాయకుడు, ఒక రాజనీతి గల నాయకుడైన.
కాబట్టి నారా లోకేష్ గారి భవిష్యత్తు ఎన్నికలలో తప్పకుండా ప్రజలు మంచి తీర్పిస్తారు అనుకుంటున్నాను. మంగళగిరి ప్రజలారా, గతంలో తప్పు చేశారు, ఇప్పుడు ఆ తప్పు చేయకండి. మంగళగిరి నియోజకవర్గం ఓటర్ దేవులారా, గతంలో నారా లోకేష్ గారిని ఓడగొట్టి తప్పు చేసుకున్నారు. ఆయన లాంటి ఒక సమర్థవంతమైన నాయకుడు అసెంబ్లీలో ఉండాలి. అటువంటి దమ్మున నాయకుడు చట్టసభలో లేకపోతే అది మనందరికీ కూడా ప్రమాదం. ఎవరు అవునన్నా కాదన్నా కూడా నారా లోకేష్ గారిని భారీ మెజార్టీతో గెలిపించండి. మంగళగిరి దిశని మార్చుకోండి. మంగళగిరి ప్రజలు లెఫ్ట్ భావాలున్న ప్రజలు, మంగళగిరి ప్రజలు చైతన్యవంతం ప్రజలు, చేనేత కార్మికులు ఉన్నారు కాబట్టి వాళ్ళందరికీ మీ ద్వారా అప్పీల్ చేసిందంటే నారా లోకేష్ గారిని పార్టీలో ఖచ్చితంగా ఓటేసి గెలిపేయాలని కూడా మీ ద్వారా విజ్ఞప్తి చేస్తున్నాను. అలాగే నిన్న జగన్మోహన్ రెడ్డి గారు వైసీపీ మేనిఫెస్టో రిలీజ్ చేశారన్నా, ఏమన్నా చూసారు, అబ్జర్వ్ చేశారు? పెద్ద మార్కులు ఏం చేర్పులు ఏం అనిపించలే కదా? అంటే ఆల్రెడీగా జగన్మోహన్ రెడ్డి గారికి ఆయన గెలుస్తానన్న కాన్ఫిడెన్స్ వచ్చేసింది. డ్వాక్రా మహిళల పట్ల ఆయన పెద్దగా ఏమీ కూడా ఆయన ఇచ్చినటువంటి వాగ్దానం లేదు. అదేవిధంగా గతంలో వాళ్ళు ఇచ్చినటువంటి వాగ్దానాలు కూడా ఇప్పటిదాకా కూడా పూర్తిగా అమలైనట్టు కూడా లేవని ప్రతిపక్షాలు చెప్తా ఉన్నాయి. అంటే కాన్ఫిడెన్స్ ఓవర్ కాన్ఫిడెన్స్ అనేది మనకు రెండు ఉంటాయి అనమాట. కాన్ఫిడెన్స్ ఉంటే పర్లే కానీ ఓవర్ కాన్ఫిడెన్స్ ఉంటే ప్రాబ్లం ఉంటుంది. ఆయన ఇచ్చినటువంటి దాంట్లో నేను కొంత వరకే చూసాను. నేను నాకు టైం లేకుండా ఇవాళ మళ్ళీ స్టడీ చేస్తాను. ఏదేమైనా కూడా వాగ్దానాలు, ఎన్నికల మేనిఫెస్టోని ప్రజలకు ఎవరు బిచ్చమేయట్లేదు. ప్రజాస్వామ్యంలో ప్రజలకు సేవ చేయడానికి ప్రజల చేతి ఎన్నుకోబడ్డ ప్రభుత్వాలు తప్పకుండా పనిచేయాలి. ఆ జగన్మోహన్ రెడ్డి గారు ఏమో సొంత వాళ్ళ తాతయ్య గారి డబ్బులు ఏమి ఇస్తలేడు. అదేవిధంగా రేపు మిగతా వాళ్ళు ఎవరు ప్రభుత్వంలోకి వచ్చి ఇక్కడ ఉన్న వాళ్ళు కూడా ఏమో సొంత డబ్బులు ఏమి ఇవ్వట్లేదు. కాబట్టి ప్రజల సొమ్ము ప్రజలకు ఖర్చు పెట్టాలి. సంక్షేమం అనేది భారత రాజ్యాంగంలోనే ఉంది. భారత రాజ్యాంగంలోనే మొదటి పేజీలోనే మన సంక్షేమ ఫలాలని అందరికీ చేరవేయాలి. కాబట్టి ఈ ఎన్నికలలో ఆయన ఓవర్ కాన్ఫిడెంట్ ఉంటే తప్పకుండా ఆయన అనుభవించాల్సి వస్తుంది. ఇప్పుడు మన కేసీఆర్ గారి ఫ్యామిలీ అదే చేసింది కదా. తెలంగాణలో మేమే గెలుస్తున్నాం, మేమే భూమి బద్దలు కొట్టాము, ఇవి లేకపోతే అసలు భూమి మీద ఫస్ట్ మేమే ప్రయోగాలు చేసి భూగోళం కనిపెట్టామన్నారు. అసలు భూ ప్రపంచంలో తెలంగాణ అనే పదం మేమే కనిపెట్టామన్నారు. అసలు ఇక మేము లేకపోతే అసలు భూగోళమే లేదన్నారు. భారత రాజ్యాంగాన్ని మార్చేస్తా అన్నారు. ప్రజలు వాళ్ళని మార్చారు. కాబట్టి అతి వినయం దుర్త లక్షణం అంటారు. ఎవరికైనా కూడా తలపొగరు నెత్తికెక్కితే ఓ 2-3 గంటల పాటు సమాధుల్లో పోయి కూర్చోవాలి. మన అందరం మనకంటే పెద్ద పెద్దలు గొప్ప గొప్పలు అంతా కూడా సమాధుల్లో పడుకొని ఉన్నారు. సమాధుల్లో చరిత్ర నిక్షిప్తం అని చెప్పి నేను ఎప్పుడో 2002లో కవిత రాశాను. కాబట్టి ఏంటంటే వీళ్ళు ఇద్దరు ఓవర్ కాన్ఫిడెన్స్ అనుకుంటే రేపు పొద్దున ఈయన కూడా అదే గతి పడుతుంది. కాబట్టి ఓవర్ కాన్ఫిడెన్స్ లేకుండా కాన్ఫిడెంట్గా ఉండాలని కూడా మీ ద్వారా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను. మేనిఫెస్టో అనేది ఆ పార్టీలకి ఒక భగవద్గీత, బైబుల్ లాగా, ఒక గొప్ప ఖురాన్ లాగా, వీటన్నిటికంటే కూడా పవిత్రమైన గ్రంథం. ప్రజలకు ఇది ఇస్తామని చెప్పి చేసే ఒక అద్భుతమైన వాగ్దానం. అమలు చేయకపోతే ప్రజలు తప్పకుండా ఇంట్లో కూర్చోబెడతారు. ఇప్పుడు కేసీఆర్ గారికి పట్టిన గతి ఏంది? ఈరోజు కేసీఆర్ గారిని తెలంగాణ ప్రజలు నమ్ముతున్నారా? రేపు ఎన్నికల తర్వాత చిత్తుగా తెలంగాణలో బీఆర్ఎస్ పార్టీ ఇంకా పూర్తిగా రేవంత్ రెడ్డి అన్న గారి నాయకత్వంలో తెలంగాణ రాష్ట్రంలో ఆ పార్టీ పూర్తిగా బంద్ అయ్యే పరిస్థితి వాళ్ళే చెప్తున్నారు. కేటీఆర్ గారు బామ్మర్ది వెళ్ళి బీఆర్ఎస్ని ఓడగొట్టమని చెప్తుండే. ఆయన కాంగ్రెస్లో చేరాడు. సాక్షాత్తు కేటీఆర్ గారు బామ్మర్దే కాంగ్రెస్ ప్రభుత్వాన్ని గెలిపించండి, టీఆర్ఎస్ ప్రభుత్వాన్ని ఓడగొట్టండి, టీఆర్ఎస్ ప్రభుత్వం ఉంచకండి, ఈ ప్రభుత్వాన్ని చిత్తుగా ఓడించినటువంటి బీఆర్ఎస్ ప్రభుత్వం ఇంకా సర్వనాశనం చేయమని చెప్తా ఉన్నాడు. ఇంతకంటే ఏం కావాలి? మీ ఇంట్లో వాళ్ళే పోయి ఓడగొట్టమన్నారు మిమ్మల్ని. కాబట్టి మీ మైండ్ సెట్ మార్చుకోవాలి ముందు. మీరు ఇప్పటికి కూడా ఇంకా రాజుల్లాగా, ఇప్పటికి కూడా మీరు దొరల్లాగా, ఇప్పటికి కూడా తెలంగాణ మీ జాగిర్లాగా మీరు దయచేసి ఫీల్ కావద్దు. తప్పకుండా ప్రజాస్వామ్యంలో ఎవరికి తలపోరెక్కినా, ఎవరికి తలనెత్తికెక్కినా కూడా వాళ్ళు శిక్ష అనుభవిస్తారు. రేపు పొద్దున ప్రజలు నడి రోడ్డు మీద నిలిచోబెడతారు. పంజాగుట్ట చౌరస్తులు ప్రజలు నిలబెడతారు, శిక్షలు కూడా ఇస్తారు. అలాగే ఈసారి ఎన్డీఏ కూటమికి ఎన్ని సీట్లు రావచ్చు? ఎన్డీఏ కూటమిలో నిన్న కూడా చూసాం మన మణిపూర్లో ఏ ఓటు పడ్డా కూడా డైరెక్ట్ ఈవీఎం వాళ్ళకే పడుతుందంటే, అన్ని గుర్తులు పోయి కమలం గుర్తులు పడుతున్నాయంట. కాబట్టి వాళ్ళు అనుకున్నటువంటి ఫిగర్ మ్యాజిక్ని వాళ్ళు దాటుతారు, అందులో ఏ డౌట్ లేదు. ఇప్పుడు జరుగుతున్న ఎన్నికలను చట్టబద్ధంగా రాజ్యాంగబద్ధంగా జరుగుతుందని చెప్పి ప్రజలు అంటున్నారు. కాబట్టి ఎన్డీఏ కూటమి అనేది సంపూర్ణమైన మెజార్టీ, వాళ్ళకి ఎన్ని సీట్లు అన్ని సీట్లు గెలుచుకుంటారు. ఇందులో ఏ డౌట్ లేదు. వాళ్ళు ఇప్పుడు 400 సీట్లన్నా 400 అదృష్టం అంటే 500 సీట్లు కూడా వస్తాయి వాళ్ళకి. ఎందుకంటే ఈరోజు ఈవీఎంతోనే ఇప్పుడు నిన్న కూడా మణిపూర్లో మహిళలు తెగించి మొత్తం బద్దలు కొట్టారు ఈవీఎంట్లు. అట్లా ఈవీఎంలు దేశంలో ఉన్న మహిళలు, యువత, నిరుద్యోగులు అందరూ కూడా రాముని భక్తులు కూడా బయటికి రావాలి. ఇప్పుడు శ్రీరామచంద్రుడి భక్తులు, అయోధ్యలో ఉన్న రాముడు కదా, మన భద్రాద్రి రాముడే, మనకు అక్కడ ఉన్న కడప జిల్లాలో ఒంటిమిట్లో ఉన్న రాముడే, ఈ దేశంలో అన్ని గ్రామాల్లో కూడా రాముడు ఉన్నాడు. అన్ని గుళ్ళల్లో ఉన్న రాముడు భక్తులు కూడా బయటికి రావాలి. వీళ్ళు చేసినటువంటి ఈవీఎంల ట్యాంపరింగ్ మొత్తం కూడా బయట పెట్టాలి. ఆ ఈవీఎంలను కూడా బద్దలు కొట్టేసేసి బ్యాలెట్ ద్వారా ఎలక్షన్ నిర్వహిస్తే అప్పుడు వీళ్ళు అసలు స్వరూపాలు బయటకు వస్తాయి. కాబట్టి వాళ్ళు చెప్తా ఉన్నారు మాకు 400 సీట్లు వస్తాయి అంటున్నారు. ఎట్లా వస్తాయి? ఇప్పుడు చూసి కాపీ రాసిన ఎగ్జామ్లో ఏం చెప్తాడు? నాకు 100 మార్కులు వస్తాయి అంటాడు. ఎట్లా వస్తాయి నీకు 100 మార్కులు? అంటే నువ్వు ఆల్రెడీ బుక్ పెట్టి రాసుంటావు, లేదా స్లిప్పులు పెట్టి రాసుంటావు. ఇప్పుడు వీళ్ళు కూడా అదే చేస్తున్నారు. ఒక దౌర్భాగ్యం ఏంటంటే దేశంలో ప్రతిపక్షం బలంగా లేదు. ఇక్కడ ప్రతిపక్షంలో ఉన్న వాళ్ళు 30 మంది ప్రధానమంత్రిని తిరుగుతూ ఉన్నారు, అంతా ఏజ్డ్ పీపుల్. కాబట్టి ఈ దేశంలో యువత రాజకీయాలు రావడం వల్ల జరిగే ప్రమాదాలు ఇవి. విద్యార్థి సంఘాలకు ఎన్నికలు లేకపోవడం జరుగుతున్న ప్రమాదాలు ఇవి. కాబట్టి ఈరోజు యూట్యూబ్లలో స్టార్లు అయిన వాళ్ళు, ఫోన్ స్టార్లను మొత్తం కూడా వాళ్ళే రాజకీయాలు శాసిస్తూ ఉన్నారు. కాబట్టి ఎన్డీఏ అనుకున్నటువంటి సీట్లు తప్పకుండా వస్తుంది. ఈ దేశంలో మాట్లాడే వాళ్ళందరూ కూడా జైల్లోకి వెళ్ళడానికి సిద్ధంగా ఉండాలి. ఒకవేళ కర్మగాలి ఎన్డీఏ కనుక 400 సీట్లు కనుక వస్తే వాళ్ళు చెప్తా ఉన్నారు. నిన్న మణిపూర్లో సాధారణమైన మహిళలు ఏం చేశారు?
ఈవీఎం తీసుకొచ్చి బద్దలు కొట్టారు. కాబట్టి రేపు భారతదేశంలో ముఖ్యంగా తెలుగు రాష్ట్రాల ప్రజలు చెప్తా ఉన్న యువతకి ఎక్కడైనా ఈవీఎంలు కనుక బీజేపీ పడ్డట్టు కానీ కమలం పూర్తికి పడ్డైతే వెంటనే తీసుకొని తగలబెట్టండి, మళ్ళీ రీఎలక్షన్లకి బై ఎలక్షన్ ఉపయోగించి సిద్ధంగా ఉండాలని చెప్పి ద్వారా చెప్తా ఉన్నాను. వైసీపీకి ఎన్ని సీట్లు రావచ్చు? అంటే ఇప్పుడు ఇంత ముందు ఉన్నట్టుగా ప్రజలంతా కూడా మూకుదుమ్మడికి ఏం ప్రజలు లేరు. అక్కడ ఎవరు వచ్చినా కూడా అట్టేస్తారు మెజార్టీ. అంటే ఇక్కడ కాంగ్రెస్ ప్రభుత్వానికి మన 4 సీట్లు ఎక్కువ వచ్చినాయి. అట్లా ఏమన్నా అంటే మార్జిన్ గవర్నమెంట్ ఏర్పాటు చేయొచ్చు. ఆ తర్వాతకి ఎట్లయినా గెలిచిన వాళ్ళందరూ కూడా మమ్మల్ని చేర్చుకోండి అని చెప్పేసి ఆటోమేటిక్గా క్యూ కడతారు. అంటే రిజల్ట్స్ వచ్చిన తెల్లారే వాళ్ళు ఆటోమేటిక్గా ఏం చేస్తారు, వాళ్ళ ఆస్తుల్ని, వాళ్ళకున్న ప్రాపర్టీస్ని, వాళ్ళ కేసులు మాఫీ చేసుకోవడానికి ఏం చేస్తారు, ఎవరు గెలిస్తే వాళ్ళ ఇంటి ముందు వాళ్ళు ప్రదర్శన చేస్తూ ఉంటారు. కాబట్టి అదేం పెద్ద విచిత్రం కాదు. రాజకీయాలు ఏంటంటే పొద్దున్న తిట్టుకోవచ్చు, నైట్ కలిసిపోవచ్చు, అది పెద్ద విచిత్రం కాదు. అంటే జగన్మోహన్ రెడ్డి గారు వచ్చినా లేదా కూటమి వచ్చినా కూడా అంటే కూటమి ఇంకా బలపడాలి, కూటమి ఇంకా వాళ్ళ యొక్క ఉన్నటువంటి మార్పు చేర్పులు చేసుకోవాలి. కూటమికి శత్రువులు కూటమి ఉన్న పార్టీలు, ఎందుకంటే టికెట్ రాని అందరూ కూడా ఓడగొట్టే పనిలో ఉన్నారు. ఈ 3 పార్టీలో టికెట్ రాని వాళ్ళంతా ఏం చేస్తున్నారు, ఆ 3 పార్టీలని ఓడగొట్టే పనులు ఉన్నారు. వాళ్ళంతా జగన్మోహన్ రెడ్డి సపోర్ట్ అవుతారు. కాబట్టి ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం వచ్చినప్పుడు ఇంత ముందు అంత భారీ మెజార్టీ రాదు. ఆయన కూడా సరిదిద్దుకోవాల్సిన అంశాలు చాలా ఉన్నాయి. థ్యాంక్ యూ.